Hi everyone, welcome to Legal Capital. This is Advocate Shweta. మీరు డిఆర్టీ డిఆర్ఏటిఎన్ గురించి విని ఉంటారు అండ్ సర్ఫేసీ యాక్ట్ గురించి విని ఉంటారు. చాలా మంది ఇంటి లోన్లు ఎవరైతే తీసుకుని ఉంటారో సెక్యూర్డ్ అసెట్స్ త్రూ లోన్స్ తీసుకుని ఉంటారో వాళ్ళందరికీ సర్ఫేసీ యాక్ట్ ఏంటి, సర్ఫేసీ యాక్ట్ నోటీసెస్ 13 నోటీస్ ఏంటి, 14 నోటీస్ ఏంటి అనేది అవేర్ ఉంటారు. బట్ ఫ్యూ ఆఫ్ ది పీపుల్, కొంతమందికి ఈ నోటీసెస్ ఏవి రావు, డైరెక్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతున్నట్టు ఆప్షన్ నోటీస్ వస్తుంది. అడ్వకేట్ కమిషనర్ వచ్చి మీ ఇంటికి ఆ నోటీస్ అనేది స్టిక్ చేయడము, మీకు ఇంకొక 15 days or 30 days అనేది టైం ఇస్తున్నాము, బై దాట్ టైం మీరు ఈ ఇల్లు వెకేట్ చేసేసేయాలి, మేము దీన్ని ఆప్షన్లో పెడుతున్నాము, ఓపెన్ ఆప్షన్లో అని మీకు ఒక నోటీస్ వస్తుంది. అప్పుడు వరకు ఈ యూజువల్లీ ఎవరైతే సెక్యూర్డ్ అసెట్స్ ఈ ఇల్లు పైన మార్టిగేజ్ లోన్స్ ఆర్ సమ్ ఆదిత్య బిర్లా దగ్గర నుంచి కానీ బ్యాంక్స్ నుంచి కానీ లోన్స్ తీసుకున్న వాళ్ళకి దే యూజువల్లీ వాళ్ళు అవేర్ ఉండరు ఇటువంటి నోటీస్ ఒకటి వస్తుంది. మనకు ప్రీవియస్గా కూడా 13 నోటీస్ 14 నోటీస్ అనేది వచ్చింది. దిస్ ఇస్ ద లాస్ట్ నోటీస్ వేర్ మీరు ఇల్లు వెకేట్ చేయాలి అండ్ అది ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీరు లోన్ ఎన్పిఏ అయింది 3 times, 3 కాన్సిక్యూటివ్గా 3 ఎన్పిఎస్ అయితే లోన్ అనేది బ్యాడ్ లోన్ కిందికి, బ్యాడ్ అసెట్ కిందికి పడిపోతుంది. అప్పుడు యూజువల్లీ బ్యాంక్స్ ఏం చేస్తాయి అని అంటే మీ ఇంటిని త్రూ ఆప్షన్ సెల్ చేసేసి దే వాంట్ టు మేక్ ద మనీ, ఏదైతే మీకు లోన్ శాంక్షన్ చేసి ఉంటారో దాంట్లోంచి ఈ ఏదైతే సెక్యూరిటీ పెట్టుంటారో దట్ మే బి ఏ హౌస్ ఆర్ అన్ అపార్ట్మెంట్, అది అమ్మేసి దాంట్లో వచ్చిన మనీ నుంచి ఆ లోన్ని రిట్రీవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో వాట్ ఈజ్ ఎన్పిఏ, ఎన్పిఎస్ ఎన్ని రకాలు, సర్ఫేసీ యాక్ట్ ఏంటి, డిఆర్టీ అంటే ఏంటి, డిఆర్ఏటిఎన్ అంటే ఏంటి, హైకోర్టుకి మనం వెళ్ళొచ్చా ఈ కేసెస్లో, ఏదైతే ఆప్షన్ కేసెస్లో అనేది మనము ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, సో సర్ఫేసీ యాక్ట్ అంటే ఏంటి అని అంటే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూర్డ్ ఇంట్రెస్ట్ అనేది దాని డెఫినేషన్ అనమాట. ఎప్పుడైతే బ్యాంక్ మీకు లోన్ ఇస్తుందో ఆ లోన్ మీరు సరిగ్గా రీపే చేయనప్పుడు, ఎన్పిఏ జరిగినప్పుడు వీళ్ళు సర్ఫేసీ యాక్ట్ ప్రొసీడింగ్స్ అనేది ఇనిషియేట్ చేస్తారు. దిస్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 2002. సో బ్యాంక్స్ మీకు లోన్ ఇచ్చినప్పుడు 2 types ఆఫ్ రికవరీ మెథడ్స్ ఉంటాయండి. ఈ లోన్ ఎలా మీ దగ్గర నుంచి రిట్రీవ్ చేసుకుంటారు అని అంటే, ఒకటి రికవరీ మెథడ్, ఇంకోటి రీకన్స్ట్రక్షన్ మెథడ్. రీకన్స్ట్రక్షన్ మెథడ్ అంటే ఒకవేళ మీకు ఈఎంఐస్ని రీకన్స్ట్రక్ట్ చేసి తక్కువ చేయాలి, లాంగ్ టర్మ్ టెన్యూర్ పెంచాలి అని అంటే దట్ ఈస్ రీకన్స్ట్రక్షన్ మెథడ్. రికవరీ మెథడ్ అంటే ఏంటి అంటే, ఎన్పిఎస్ అయిపోయాయి, మీరు బ్యాడ్ లోన్స్లో పడ్డారు అని అంటే కాన్సిక్యూటివ్గా లాట్ ఆఫ్ ఫర్ మోర్ దెన్ 3 months అండ్ ఆల్ మీరు డబ్బులు పే చేయనప్పుడు అప్పుడు రికవరీ మెథడ్లోకి వస్తాయి బ్యాంక్స్. రికవరీ మెథడ్లో ఈ సర్ఫేసీ యాక్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతాయి అండ్ మీ ఇంటిని ఆప్షన్లో పెట్టి ఏదైతే వాళ్ళు అమౌంట్ రిట్రీవ్ మీకు ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దాన్ని సేల్ చేసి అప్పుడు రిట్రీవ్ చేసుకుంటారు అండ్ యూ విల్ బి లూజింగ్ యువర్ ప్రాపర్టీ. మీరు ఆ ప్రాపర్టీ అనేది వదులుకోవాల్సి వస్తుంది అప్పుడు. సో ఎన్పిఎస్ అనేవి 3 రకాలు ఉంటాయండి. ఫస్ట్ ఏంటి అని అంటే సబ్స్టాండర్డ్ అసెట్. అది ఏంటి అని అంటే మీరు మినిమం ఒక 18 months లోపు ఏదైతే మీకు లోన్ ఇచ్చిన తర్వాత 18 months లోపు పే చేయలేదు అని అనుకోండి, అది సబ్స్టాండర్డ్ అసెట్ అవుతుంది. అండ్ ద సెకండ్ వన్ కమ్స్ అండర్ బ్యాడ్ అసెట్. బ్యాడ్ అసెట్లో ఏంటి అని అంటే ఆఫ్టర్ 18 months కూడా ఆ తర్వాత కూడా బ్యాంక్ ఏదైతే లోన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు రీపే చేయలేకపోతే దట్ కమ్స్ అండర్ బ్యాడ్ అసెట్స్. ఇంకా ఎప్పుడైతే అసలు 18 months దాటిపోయి అండ్ 3 consecutive months మీరు 3 months పే చేయలేదో అప్పుడు ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కదా, సో ఇది డెట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు అకార్డింగ్ టు ఆర్బీఐ గైడ్ లైన్స్ కానీ బ్యాంక్లో ఇంటర్నల్ ఆడిట్ జరిగినప్పుడు మీరు రీపే చేయట్లేదు, దిస్ ఇస్ అ బ్యాడ్ లోన్ అని ఎప్పుడైతే బ్యాంక్ వాళ్ళు అనుకుంటారో అప్పుడు సర్ఫేసీ యాక్ట్ ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ చేస్తారు. అయితే ఈ సర్ఫేసీ యాక్ట్ ప్రొసీడింగ్స్ ఎందులో జరుగుతాయి అని అంటే డిఆర్టీ ట్రిబ్యునల్లో, డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని ఉంటుంది. ఇక్కడ తెలంగాణ స్టేట్లో హైదరాబాద్లో ఉంది అండ్ ఏపీలో వైజాగ్లో డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనేది ఉంది. సో ఎప్పుడైతే ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్కి ఎన్పిఎస్ ఉంటాయో, లాట్ ఆఫ్ ఎన్పిఎస్ ఎవరివైతే ఉంటాయో వాళ్ళందరినీ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్ని అప్రోచ్ అవుతారు. అక్కడి నుంచి మీకు నోటీసెస్ అనేవి వస్తాయి. సో చాలాసార్లు మీకు ఈ నోటీసెస్ అనేవి మీకు తెలియకపోవడమో, అందకపోవడమో, లేకపోతే బికాస్ ఆఫ్ ఇగ్నరెన్స్ మీకు తీసుకోకపోవడమో జరుగుతుంది. సో ఎప్పుడైతే అడ్వకేట్ కమిషనర్ వచ్చి మీ ఇంటికి స్టిక్ చేయడం జరుగుతుందో మీరు ఒక 15 రోజుల్లో ఈ ఇల్లుని వెకేట్ చేయాలి, మీ ఇంటిని వేలం పాట వేస్తున్నాము,
మీరు మీ సామాన్తో సహా ఇల్లు వెకేట్ చేయాలి అనే నోటీస్ వచ్చేంత వరకు మీకు అసలు అవేర్ ఉండరండి. ఈ సర్ఫేసీ యాక్ట్ ఏదో మా పైన ఉపయోగించారు, ఈ 13 నోటీస్ వచ్చింది, 13(4) నోటీస్ వచ్చింది అనేది. సో ఇట్లాంటి వాటికి మీరు ఏం భయపడిన అవసరం లేదు. అడ్వకేట్ కమిషన్ వచ్చి మీ ఇంటికి స్టిక్ చేసినా కానీ నోటీస్ అకార్డింగ్ టు సర్ఫేసీ యాక్ట్ సెక్షన్ 17 ప్రకారము మనము స్టే తెచ్చుకోవచ్చు. మళ్ళీ ఇది ఏదైతే ఈఎంఐస్ ఉన్నాయో అవి రీకన్స్ట్రక్ట్ చేయమని, ఏదైతే మీరు ఒకవేళ ఏదైనా మెడికల్ రీజన్స్ వల్ల కానీ ఇంకేదైనా లాసెస్ వల్ల కానీ రీపే చేయకపోతే అది మనం కోర్ట్ వాళ్ళకి విన్నవించుకుంటే వాళ్ళు మీకు కొంత టైం అనేది ఇస్తారు. ఆ టైంలోపు ఈ ఆప్షన్ అనేది జరగదు. దాని తర్వాత మెల్లిగా వితిన్ 3 installments or 4 installments మనం ఈ డిఆర్టీకి అప్రోచ్ అయ్యి స్టే తీసుకొని రీపే చేసుకోవచ్చు అనండి. సో దిస్ ఈస్ డిఆర్టీ. ఓకే, మీరు ఏదైనా ఇట్లాంటి నోటీసులు వచ్చినా, మీ 13 నోటీస్ వచ్చినా కానీ, ఒకవేళ ఇంటికి స్టిక్ చేసినా కానీ, యూ కెన్ అప్రోచ్ us on లీగల్ క్యాపిటల్. విల్ గివ్ యూ సమ్ సజెషన్స్ అండ్ మేము మీకు హెల్ప్ చేస్తాము ఈ విషయంలో. థ్యాంక్ యూ.